దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఈ సామెత సరిగ్గా ఆ దొంగకు సరిపోతుంది. టైం బాగుండి ఫోన్లను దొంగతనం చేసి అమ్ముకుని ఎంజాయ్ చేసేవాడు. అయితే టైం బాగోలేక యాక్సిడెంట్ కావడంతో దొరికిపోయాడు. కొట్టేసిన సెల్ ఫోన్లతో పరుగులు తీస్తూ గుర్తు తెలియని వాహనం ఢీకొని చిక్కాడు. అప్పుడు అతడి దొంగతనం బయటపడింది. గాయపడిన వ్యక్తి దొంగ అని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలో శనివారం సాయంత్రం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఓ దొంగను పట్టించింది. చోరీ చేసిన సెల్ ఫోన్లతో పరారవుతున్న దొంగకు బండ్లగూడ పరిధిలోని హైదర్ షా కోటలో యాక్సిడెంట్ అయింది. నార్సింగి పరిధిలోని మాధవీనగర్, హిమగిరి నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 6 సెల్ ఫోన్లను చోరీ చేశాడు ఆ దొంగ. పారిపోతూ ఉండగా హైదర్ షా కోటలో ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో దొంగ కింద పడిపోయాడు. గాయపడిన దొంగకు స్థానికులు సాయం చేసే క్రమంలో అతని జేబులో 6 సెల్ ఫోన్లు గుర్తించారు. అవి ఒక్కసారిగా మోగటంతో వాటిని లిఫ్ట్ చేయగా అతడు ఆ సెల్ ఫోన్లను దొంగిలించినట్టుగా గుర్తించారు. ఆ ఫోన్లన్నీ తమవేనని బాధితులు ఫోన్లో చెప్పడంతో స్థానికులు నివ్వెరపోయారు. విషయాన్ని నార్సింగి పోలీసులకు తెలిపారు. సెల్ ఫోన్లు ఎవరికి వారికి ఇచ్చి దొంగను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తానికి దొంగోడికి బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.